హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు ప్రస్తుతం ఉన్నారు. సో రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, పార్టీలో ఉన్న లుకలుకలు, అలాగే ఇటీవల కాలంలో రాష్ట్రాల్లో ప్రధాన అంశమైన లడ్డూ కల్తీ వ్యవహారం, ఇవన్నిటి మీద మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇవాళ అసెంబ్లీలో లడ్డూకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి డిఫెన్స్ లో ఉండాల్సిన వైసీపీ అఫెన్స్ లో ఉంది, అఫెన్స్ లో ఉండాల్సిన కూటమి డిఫెన్స్ లో ఉంది. ఏంటి సార్, ఎందుకని? అసలు అది అసలు నెయ్యే కాదు, పూర్తిగా కల్తీ సింథటిక్ పదార్థంతో తయారు చేసిందన్న అంశాన్ని జనంలో తీసుకెళ్లటంలో కూటమి పార్టీలు విఫలమయ్యాయా? ఇవాళ అసెంబ్లీలో కూర్చొని కూలంకషంగా దాని మీద ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే కిరణ్ గారు, ఇక్కడ ఏం జరిగింది ఏమిటి అని అంటే, లడ్డు కల్తీ వాస్తవం. కల్తీ అవ్వలేదని అంటలేదు వాళ్ళు, వైసీపీ నాయకులు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ, వీళ్ళు ఎవరు కల్తీ గురించి మాట్లాడట్లేదు. ఇక కల్తీ ఎలా జరిగింది అదంతా విశ్లేషించి చర్యలు తీసుకోవాల్సింది అధికార యంత్రాంగం. వాళ్ళ పరిపాలనలో కల్తీ జరిగేటప్పుడు అప్పటి ఉన్న యంత్రాంగం కానీ, బోర్డు కానీ, ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలి. అది ప్రజాస్వామ్య సాంప్రదాయం, అది లక్షణం కూడా. వాళ్ళు దాని నుంచి బయటపడడానికి, ఇందాక మీరే అన్నారు అఫెన్స్ అండ్ డిఫెన్స్ అని, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చిల్లర రాజకీయాలు ఆడుతున్నారు. ఓకే, ఏమిటి ఏదో ఒక మరకంటించడం, ఒక అభియోగం మోపడం, దాని మీద వాళ్ళకి సోషల్ మీడియాలో అభూత కల్పనలతో వాళ్ళ మీద వచ్చిన ఈ అభాండాన్ని ప్రజలకు చేరకుండా చేయడానికి. అందువల్ల ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా సవివరంగా మాట్లాడారు. లడ్డూ కల్తీ జరిగింది, ఆ కల్తీ ఎలా జరిగింది నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. 58 లక్షల టన్నులు పామాయిల్ కొనవలసిన అవసరమే వచ్చింది అక్కడికి. రెండవది, టెండర్ కండిషన్స్ ని ఎందుకు లిబరలైజ్ చేశారు, సరళీకృతం చేశారు వీళ్ళ పరిపాలనలో, అది కూడా తేల్చాలి. నెయ్యి సరఫరా చేసేవాడు పాల సేకరణ ఉందా లేదా, అతని కెపాసిటీ ఏంటి, అతని కాంపిటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తేల్చవలసి ఉంది. ఏ కండిషన్స్ ని సరళీకృతం చేశారు, ఎందుకు చేశారు, దాని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏమిటి, అది కూడా తేల్చవలసి ఉంది. ఓకే, ఇన్ని రకాల యాంగిల్స్ లో ఉన్నాయి. ఓకే, వీళ్ళు కేవలం ఏమిటంటే మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేశారు, ఒకే ఒక్క అంశం వాళ్ళకి దొరికింది. అసలు సిట్ నివేదికలో జంతు కొవ్వులు కలవలేదు అనే ఒకే ఒక్క వాక్యాన్ని తీసుకుని వాళ్ళు ఎదురుదాడి చేశారు. దాన్ని ఎదుర్కోవటంలో కూటమి పార్టీలు విఫలమయ్యాయి, అవునా కదా? ఇప్పుడు ఏమైందంటే, ఫస్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ యానిమల్ ఫ్యాట్ ఉండడానికి అవకాశం ఉందని ఇచ్చింది రిపోర్ట్. ఇవి వేరియస్ ల్యాబొరేటరీస్ ఇచ్చిన రిపోర్ట్స్. ఇది కూటమి నాయకులు కానీ ఇంకెవరు కానీ సృష్టించినవి కాదు. ఇది దాని మీద అప్పటికి పరిస్థితుల్లో అది చాలా ఆందోళనకరణ విషయమే. పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఒక జంతు కొవ్వు కలగడానికి అవకాశం ఉంది అని, ఉండడానికి అవకాశం ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అని అంటే, అప్పటి పరిస్థితుల్లో అది చాలా ఆందోళనకరణ విషయం, మీకు తెలియదు కాదు. అవును. సబ్సిక్వెంట్ గా సిట్ విచారణలో వేరియస్ ల్యాబ్లలో పెట్టి జంతు కొవ్వు కలవలేకపోవడం లేదు, కానీ కల్తీ జరిగింది కదా, అది దాన్ని బుకాయించడానికి కోసం జంతు కొవ్వు లేదు అంటే, జంతు కొవ్వు లేకపోతే కల్తీ చేస్తే పర్వాలేదా? ఎస్, మేము కల్తీ చేశాం అని చెప్పే ధైర్యం ఉందా ఈ వైసీపీ నాయకులకి? అంటే ఇక్కడ రెండు పరిస్థితులు చాలా భిన్నం. జంతు కొవ్వుని మనం తినటానికిను, అంటే లడ్డూ ప్రసాదంలో మామూలు పామాయిల్ కలిసింది, పామాయిల్ ద్వారా చేశారంటానికి చాలా తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది కదా. జంతు కొవ్వు అనేది చాలా తీవ్రత.
అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు దాని నుంచి అలా పడిపోయి కల్తీ జరిగింది, కానీ దాన్ని అలా అసలు జంతువులు కలవలేదు కదా అని తీసుకొచ్చేశారు. సో దీన్ని చెప్పడంలో పార్టీలు ముందుకు సరిగా తీసుకెళ్ళలేకపోయాయేమో. అంటే మనం ఏంటి ఆలోచించామన్నా అంటే కూటమి నాయకులు గారిని మనం అది పవిత్రమైన హిందువులకి చాలా పవిత్రమైనటువంటి స్థలం అది తిరుపతి. క్రైస్తవులకు వాటికన్ సిటీ ఎటువంటిదో అవును, హిందువులకి అంత పవిత్రమైనటువంటి దేవుడు స్థలం అది. దాని మీద భక్తుల మనోభావాలను డిస్టర్బ్ చేయకూడదు, రిలీజియస్ ఇంటాలరెన్స్ పెంచకూడదు అని సంస్కారంతో కూటమి నాయకులు ప్రవర్తిస్తే ఓకే, వాళ్ళ నేపథ్యం వేరే మతం కాబట్టి వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడడానికి వాళ్ళకి వెసులుబాటు దొరికింది. ఓకే, అది ఒక్కటే డిఫరెన్స్ నేను చూస్తుంది. రైట్. అయితే సిట్ నివేదిక ప్రభుత్వం పరిశీలించకుండా అంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత కాదనుకున్నా ఒక నివేదిక బయటకు వస్తోంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాంట్లో ఏమి ఇస్తున్నారు నివేదికను తెలిసే ఉంటుంది. అసలు అది బయటికి రాకముందే బయటకు పొక్కేసి ఎవరిష్టానుసారం వాళ్ళు ఈనాడు ఒక హెడ్లైన్, సాక్షి ఒక హెడ్లైన్, జ్యోతి ఒక హెడ్లైన్ వేసుకునే అంత లీకేజ్ జరిగింది. అది కూడా ప్రభుత్వ వైఫల్యమే కదా. అంటే సిట్ నివేదిక అంటే అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సిబిఐ వేసిన నివేదిక. అది రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్న సంస్థ కాదు సిబిఐ. రెండవది సిబిఐలో మ్యానిపులేషన్ లో ఆ పార్టీ నాయకులు నిష్ఠాతులు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంది. అందులోంచి రహస్యాలు రాబట్టడం కానీ లీకులు చేయడంలో వాళ్ళు చాలా మేధావులు వాళ్ళంతా కూడా. ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీలో అందరూ ఆరితేరిన వాళ్ళు. చాలా రోజులుగా సెయిల్ అవుతున్నారు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళతో సెయిల్ అవుతున్నారు. కాబట్టి ఆ లీక్ చేయించడంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. అది ప్రభుత్వ వైఫల్యం కాదండి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదు. ఎందుకంటే ఆ నిఘా సంస్థ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండదు. లేదు.